ఇప్పుడు నాకు ఈ పరిస్థితి ఏముందంటే నేను ఇవ్వగలను, నా అనుభవాన్ని ఇవ్వగలను, ప్రధాత నా డబ్బులు ఇవ్వగలను, నేను కొంతమంది బాధ్యతలు పంచుకోగలను. ప్రధాత అంటే ఇవ్వగలిగేవాడు, నాట్ జస్ట్ మనీ, తన జీవిత సర్వస్వాన్ని. నాకు ఈ 3 స్టేజెస్ కనిపించినాయి. సో మీరు యు ఆర్ ఇన్ సెకండ్ స్టేజ్. అంటే దీనికి మెడల్స్ ఏమి ఉండవు. ఇది మన కోసం మనం చేసుకునే పని. నాకు ఎవరు గుర్తిస్తారని కూడా నేను చేయలేదు. నేను నా కోసం చేసుకున్నాను, నా నేల అనుకొని చేశాను, నా దేశం అనుకొని చేశాను. అందుకే ఒక ఉద్యమించే మనస్తత్వం నుంచి ఒక సాధకుడిగా మారి 12 సంవత్సరాల పార్టీని ఓటముల మీద ఓటములు తీసుకుంటూ తిట్లు మీద తిట్లు తింటూ ఇక్కడ దాకా తీసుకొచ్చానంటే ఎంత బలం ఉండాలి మీరు ఆలోచించి, ఎంత తట్టుకునే శక్తి ఉండాలి. నా చేతిలో ఉన్న ఉంగరంకున్న ఈ భగవంతుడు శక్తి తప్ప నా దగ్గర ఇంకేం లేదు. నా దగ్గర కన్నీళ్ళు పెట్టేసుకుంటారు చాలామంది, కదిలిపోతారు, పారిపోవాలనుకుంటారు. మీకు తెలుసు ఇలాంటి బాధలు ఎలా ఉంటాయి. కానీ నేను నిలబడ్డాను దానికి. దేనికంటే నేను ఒక్కడిని వీగిపోతే చాలా లక్షల మంది నన్ను నమ్మేవాళ్ళు బలహీనపడిపోతారని చెప్పి అలాగే తట్టుకుని ఉంటా ఉండేవాడిని. ఎప్పుడు మాట్లాడి నన్ను ఎంత కన్వీనియంట్గా తిడతారంటే, నన్ను ఒకసారి ఏమో కుల ప్రస్తావన పట్టుకొస్తారు. నేను నిజంగా పూర్తిగా సోషలిస్టిక్ ఐడియాలజీ మాట్లాడినప్పుడు నన్ను ఎవరు అసలు ఇది ప్రాక్టికల్ ఐడియాలజీ కాదండి. మరి ఏది ప్రాక్టికల్ ఐడియాలజీ అంటే నేను కూర్చోబెట్టి కాస్ట్ అంటారు. అసలు నాకు కులాలు ఎంత విసుగు వచ్చేసిందంటే, ఈ రోజున గోదావరి నీళ్ళు మనం తాగాలంటే ఒక్కొక్క కులానికి ఒకలా పనిచేస్తాయా? మురుగునీరు గోదావరిలో కలుషితం అయిపోతుంటే మీరు కూర్చోబెట్టి ఒక్కొక్క కులానికి ఎక్కువగా పనిచేయడం, ఇంకొక కులానికి తక్కువగా పనిచేయడం. అందరికీ సమానంగా, మతానికి సంబంధం లేదు, అందరూ సమానంగా పోతాం ఆ నీళ్ళు తాగితే. ఆ స్థాయిలో ఉన్నాయి. సో నేను ఇవన్నీ ఆలోచించి సమ్వేర్ ఎక్కడో మనం దీనికి ఒక యూనివర్సల్ థాట్ పట్టుకొద్దాం, మోర్ ప్రాక్టికల్ థాట్ అని తీసుకొచ్చి ఇక్కడ దాకా నడుపుకుంటూ వచ్చాను. నా మీద ఇష్టంతో బైక్ హారన్లోనూ మనం కూర్చోబెట్టి మన సైలెన్సర్లు పీకేసి బైక్ సౌండ్ల దగ్గర నుంచి వచ్చే యువత ఈ రోజున బాధ్యత గల నాయకులు అయ్యారు చాలా నియోజకవర్గాలు. అంటే వాళ్ళు నిరంతరం నేను చెప్పి మాట్లాడి అసలు ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు ఎవరైనా అడగాను, మీ పేరేంటమ్మా? హసీనా, షేక్ హసీనా. ఇక్కడున్న ఆడపడుచులు అందరూ వాళ్ళు అంతకుముందు ఒక 15 సంవత్సరాల ఇళ్ళలోంచి చెప్పిన బయటకు వచ్చేవాళ్ళు అడగాను, అసలు ఇప్పుడు వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఏ ధైర్యంతో వచ్చారంటే, నేను చెప్పాను మీలో నుంచి బలమైన నాయకులు రావాలి. మీరు ఇళ్లలోంచి మీకున్న నిజంగా గృహిణులకున్నంత కోపం పాలిటిక్స్ మీద అవగాహనకి ఎవరికి, మగాళ్ళు కూడా అంత ఉండదు అనిపిస్తుంది ఒకసారి. మీకు వచ్చి ఎంత ఎదురు తిరిగి అసలు నేనేమిటి లాగిపెట్టి కొట్టి మా అమ్మ దగ్గర వింటా ఉండేవాడిని అన్నీ. నాకు అందుకు తెలుసు మీరు అందరూ, మా పిన్నుల దగ్గర మా అక్కల దగ్గర వింటా ఉన్నాను. సో నాకు ఇంట్లో ఆ కోపాలు ఎలా ఉంటాయో తెలుసు నాకు. సో అందుకని నాకు జనసేన ఆడపడుచులకి చాలా ఉన్నతమైన స్థానం ఇవ్వాలన్న నా కోరిక. దానికి నమ్మి మీరు నిలబడ్డందుకు ఇక్కడున్న మీ తరపున జనసేనలో ఉన్న వీర మహిళలందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను హృదయపూర్వకంగా పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీరు నన్ను నమ్మి నిలబడినందుకు నేను నా గుండె లోతుల నుంచి మీకు నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అంటే యుద్ధం చేయాలంటే వీరతెల కింద యుద్ధం మీరు పంపించాలి. మీరు విజయం సాధించాలని మీరు దీవెనలు పంపించకపోతే మీకేం జరిగింది? మేమేం గెలుస్తాం ఇక్కడి నుంచి. అంటే మీ దీవెనలు, అందుకనే నేను మిమ్మల్ని బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా తీర్చిదిద్దాం అనుకుంటున్నాను. అదే అమ్మా, మీరు అర్థం చేసుకున్నదంతా అక్కడ విశ్లేషకులు అర్థం చేసుకునే పరిస్థితులు వేరేగా ఉన్నది. వాళ్ళు అలాగే అదే మా సగటు ఆడపడుచు అర్థం చేసుకున్నంత నన్ను అర్థం చేసుకోకుంటే, నన్ను అర్థం చేసుకుని ఒకళ్ళేమ్మా చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు మీరు కాకుండా. సపోజ్ అలాగే అది మా ఆడపడుచు ఇక్కడ అర్థం చేసుకున్నంతగా మళ్ళీ మోడీ గారు అర్థం చేసుకున్నారు నన్ను, మధ్యలో అర్థం చేసుకోవాలా? ఆయనకి నేను అర్థం అవుతాను, మీకు నేను అర్థం అవుతాను. ఏమో అంటే నాకు బ్రహ్మంగారి కాలజ్ఞానం ఏమైపోయిందంటమ్మా, బ్రహ్మంగారి కాలజ్ఞానం చాలా వింతగా ఉంటుంది. ఎవరు ఏ నాయకుడు వస్తే ముందుగా అక్కడ స్థానికంగా ఒక పాత పేపర్లో కొంచెం కాఫీ వేసేసి పాత తెలుగులో రాసేస్తారంట.
పాపం బ్రహ్మంగా రాశారు లేదు, అలాగే నాకు మీరు చెప్తుంటే నాకు అది గుర్తు వచ్చింది ఒకప్పుడు అంతకుముందు. అందుకని నాకు ఏదనంటే కాలజ్ఞానంలో ఉందా లేదా నాకు తెలియదు కానీ ఓకే ఓకే సంతోషం. ఓకే